ఏ పంటకాడికి పోయినా ఓ మంచిగా ఉంటుండే. పిట్టలు, అడవి పందులు, కోతులు పంటకాడికి రాకుండా ఆ పంటను పొతం పెట్టకుండా మంచం మీద కూర్చొని ఒడిశాలతోని రాళ్ళేసేటోళ్ళుండే. లేకుంటే ఓ పళ్ళెం అందుకొని సప్పుడు చేస్తే పోయేటి. కానీ ఇప్పుడు అసొంటి మంచాలు లేవాయే. కానీ పిట్టల నుంచి పంటను కాపాడుకునేటందుకు గీ రైతన్న ఈసొంటి ఇకమతి చేసిండు. పంటకాడ మంచం మీదెక్కి పిట్టల కొట్టుడని చెప్పి గీడేదో తాగి పారేసిన బీడి సీసాలు చూపెడుతులేంది అని అనుకుంటారు కదా. అసలు ముచ్చటంతా సీసాతోనే మంచిగా ఇమ్మల్స బట్టి చూడలే. చెట్టుకు తాడు కట్టి సీసాని ఏలాడ తీసిండు. ఇంకో తాడుకు కింద అట్టముక్క కట్టిండు. నడుమిట్లా రాయి మూడేసిండు. గాలికి అట్టముక్క ఊగినప్పుడల్లా రాయి పోయి సీసాకు తగులుతుంది. ఇంకేముంది గట్ల పట్టొచ్చేటి సప్పుడుకు అటుకెళ్ళ ఒక్క పిట్ట కూడా రాదన్నట్టు. అంతేనానే అన్న? అంటే గాలి వస్తే అది ఇంకా ఊగుతూ అది మోగుతుంది అన్నట్టు. ఆడ సౌండ్కి ఇంకా పిట్టలు రావు, పందులు కూడా రావు అన్నట్టు. నైట్ కూడా గాలి వస్తే మంచిగా మోగుతుంది. ఇగో గీ అన్నే గంత మంచి ఉపాయం చేసింది. పేరు పూనెం నాగేశు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ఉన్న నూగూరు అనేటి ఊళ్ళో ఉండేటి గీ అన్న అల్ల పొలం కాడ పిట్టల్ని, అడవి పందుల్ని ఎల్లగొట్టేందుకు కావలి గాయలేక ఇగో గిసువంటి ఇకమతి చేసిండు అన్నట్టు. ఎంత కావాలున్నా పాయిద లేకుండా అయిందట. అటుగెట్టుకు కావాలంటే ఇటుగెట్టుకేంచి వస్తున్నాయట. ఇటుగెట్టుకు కావాలంటే అటుగెట్టుకేంచి వచ్చి పంట ఆగం చేస్తున్నాయట. అందుకే ఇసువంటి ఉపాయం చేసినా అనుకొస్తున్నాడు గీ నాగేశ్ అన్న. గిట్లా షేన్ చుట్టూ సీసాలు కట్టిండు. అన్న పోయి ఇంట్లో పురుసతగా ఉన్నాడు. గొప్ప ఆలోచనే. ఒక్క ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది అని అంటే ఏమో అనుకున్నాం గానీ ఈ ఐడియా అయితే అన్నకు భలే అక్కెలకి వచ్చింది పోండ్రి.